రోజు ఈ 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం పాస్టర్ గారు చదువుతూ ఉంటారు, నేను ఆ వాక్యాన్ని మీకు వివరిస్తూ ఉంటాను. చూద్దాం. మొదటి వచనం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరనా? అలాగ జరుగు దేశం బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన వెంటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గనుక మనం గమనిస్తే, దేవుడు తిట్టే తిట్లు కూడా మనకు ఆశీర్వాదకరమే. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడు తిట్టే తిట్టు, దేవుడు కొట్టే కొట్టు, ఈ రెండు దేవుని బిడ్డలకు ఆశీర్వాదం. కొందరికి ఈ విషయం తెలియక దేవుని విషయాల్లో చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఒక భర్త ఉన్నాడు, తన భార్య తప్పు చేస్తుందని తనకు తెలిసింది. ఒక భర్తకి భార్య తప్పు చేస్తుందన్న సంగతి తెలిసింది. తెలిసి ఆ భర్త ఏం చేశాడనంటే ఆ భార్యని విడిచిపెట్టేశాడు, డైవర్స్ ఇచ్చేశాడు. ఇక్కడ భర్త స్థానంలో పరలోకమందున్న మన తండ్రి ఉన్నారు. తప్పు చేసిన భార్య, పరిత్యజించిన భార్య, అంటే డైవర్స్ ఇవ్వబడిన ఆ భార్య ఎవరనంటే ఇజ్రాయేలీలు, అంటే మనం. చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఓకే, ఇక్కడ భర్త అంటే కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. మనము అని అంటే నా ఉద్దేశంలో సందర్భమును బట్టి మాట్లాడుతున్నాను. పరలోకమందున్న మన తండ్రి భర్త స్థానంలో ఉన్నాడు, ఇజ్రాయేలీలేమో తప్పు చేసిన భార్య స్థానంలో ఉన్నారు. అదే ఇక్కడ రాయబడుతూ ఉంది. పూర్వము ఏం జరిగేదనంటే, ఒక భార్యని గనక భర్త విడిచిపెడితే ఆ భర్త దగ్గరికి మరలా క్షమించాలి, ఆ భార్యని ఆ భర్త మళ్ళీ చేరదీయుడు. కారణం, ఈ భార్య ఆల్రెడీ వెళ్ళి అపవిత్రపరచబడ్డది గనుక ఆ అపవిత్రురాలని తీసుకొని రావడం వల్ల ఈ భర్త కూడా అపవిత్రపరచబడతాడు. గనుక వదిలేసిన భార్యని భర్త తిరిగి తీసుకొని రాడు. ఇది ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ పరలోకమందున్న మన దేవుడు చెప్తున్న సత్యాన్ని విందాం. ఒక భర్త తన భార్య చెడు తిరుగుళ్ళు తిరుగుతుందన్న విషయం భర్త తెలుసుకొని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత ఎలాగా ఆ భర్త తిరిగి ఆ భార్యను తెచ్చుకోడో ఆ యొక్క ఉదాహరణని తీసుకొని దేవుని ఆత్మ ఇర్మియా ద్వారా ఈరోజు మనకి, అలనాడు ఇజ్రాయేలీలకి ఏమని చెప్తున్నారని అంటే, మీరు మీ భార్యని వదిలేసి తప్పు చేసిందని చెప్పి మీ భార్యకి మీరు విడాకులు ఇచ్చి వదిలేశారు, కానీ వాళ్ళు మళ్ళా మీరు చేర్చుకోరు, కానీ నేను చేర్చుకుంటాను. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన ప్రేమ ఎంత గొప్పదండి! అంటే దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఏంటంటే, నా భార్యగా మీరు, అంటే ఇజ్రాయేలీలు దేవుని భార్యగా ఉన్న ఇజ్రాయేలీలు భర్త అయిన దేవుడికే వాళ్ళు లోబడాలి, దేవుడినే ప్రేమించాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే అనేక వీటుగాండ్రులతో వ్యభిచారం చేశారంట. అదేంటో తర్వాత మనం ధ్యానించబోతూ ఉన్నాం. చేసినను అండర్లైన్ చేసుకోండి, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. మీరు ఇన్ని రకాలుగా పాడు పనులు చేసినప్పటికీ కూడా నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదండి ఈరోజు మన రాజ్య సువార్త. దేవుని రాజ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన సువార్త ఏంటి అని అంటే, ఈరోజు అయినను దేవుని బిడ్డలుగా మనము ఇన్ని రకాలుగా దేవునికి ద్రోహం చేస్తూ, అంటే ఒక భార్యాభర్తల సంబంధంలోనే మనం ఈరోజు వాక్యాన్ని పూర్తి చేయబోతున్నాం. 3వ అధ్యాయం. ఒక భార్య భర్తకి నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, భూమి ఆకాశములను నిర్మాణించిన దేవుని ఎదుట ఇజ్రాయేలీ ప్రజలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారంట. దేవునికి నమ్మక ద్రోహం. దేవునితో కాపురం చేస్తున్నారు, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంట. అంటే మీరు తప్పుగా ఆలోచించొద్దు, కాపురం అక్రమ సంబంధాలు అంటున్నారేంటి, దైవికమైన భాషలో అనుకోవద్దు. ఇక్కడ దేవుడే వాడారు. ఇజ్రాయేలీలు భూమి మీద మొట్టమొదటిసారిగా
దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న జనాంగం అది. ఇంకెవరికి దేవుడికి తెలియదు. కయ్యను ట్రాక్కి, కయ్యను వంశస్థులకు దేవుడు ఎవరో తెలియదు. కానీ ఏబేలు, షేతు, ఏనోషు వారి వంశానికి దేవుడు ఎవరో తెలుసు. ఈలే భూమి మీద మొట్టమొదటి జనాంగం అబ్రహాము ద్వారా దేవుడు ఒక జనాంగాన్ని, హెబ్రీయుడు అబ్రహాం. హెబ్రీయుడు అంటే ఏంటి? నది యువతల ఉన్నవాడు అని అర్థం. హెబ్రీ అనే పదానికి అర్థం ఏంటంటే నది యువతల ఉన్నవాడు. ఆ రోజు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాంని అడుగుతారు ఫరో సైనికులు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అదిగో నది అవతల నుండి వచ్చాను, నేను హెబ్రీయుడిని. అంటే దాని అర్థం, నేను అవతల నుండి వచ్చాను, అవతల ఉన్నవాడను, నేను హెబ్రీయుడను. అప్పటికి యూదులు లేరు, అప్పటికి ఇశ్రాయేలీలు లేరు, అప్పటికి ఆ జనాంగం లేదు. అబ్రహాం తోటి అంతా మొదలైంది కాబట్టి ఆయన ఒక హెబ్రీయుడు, అవతల నుండి వచ్చినవాడు. అక్కడ మొదలైంది దేవుని పిలుపు, దేవుని రాజ్యం. అక్కడి నుంచి ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించడం ప్రారంభమైంది ఒక నిబంధన ద్వారా. దానికి ముందు కూడా ఆరాధనలు జరిగాయి, కానీ ఒక నిబంధన పూర్వకమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఎక్కడ ప్రారంభించబడ్డదంటే అబ్రహాము దగ్గర ప్రారంభించబడ్డది. ఆయన ఒక హెబ్రీయుడు, అవతల నుండి వచ్చినవాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి మొట్టమొదటిసారిగా భూమి మీద ఎరిగి, చాలా అర్థం వినాలి, అంటే దేవునికి జ్యేష్ఠ ఫలాలు, దేవునికి ప్రథమ ఫలాలు, దేవునికి దేవుని యొక్క స్వాస్థ్యము. వారు ఎంత రిచ్ హెరిటేజ్, ఎంత అత్యున్నతమైన స్థాయి ఈ ప్రజలకుంది, ఇశ్రాయేలీలకి. మనకి ఈరోజు మనకు తెలిసినంత చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను మీకు ఇర్మియా గ్రంథంలో ఎన్నో లోతైన విషయాలు నేర్పిస్తున్నాను. ఈ విషయాలు చాలా మందికి తెలియక సృష్టిని పూజిస్తున్నారు, వాళ్ళకి నచ్చిన రూపాలను పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆత్మ కదా, దేవుడు ప్రేమామయుడు కదా. మరి అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకిస్తే మనమేమో ఆ దేవుడికి నమ్మక ద్రోహం చేస్తున్నామంట. ఒక భార్య ఎలా అయితే భర్తకి నమ్మక ద్రోహం చేస్తుందో, అలా దేవుని బిడ్డలు దేవునికి నమ్మక ద్రోహం చేస్తున్నారంట. అయినా దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, అయినను నా యొద్దకు తిరిగి రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు తిరిగి రండి. తప్పిపోయిన కుమారుడు అంతా పోగొట్టుకున్న తర్వాత తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఆ తండ్రి ఆ కుమారుడిని చేర్చుకున్నాడు నూతన నిబంధనలో. అలాగే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి తిరిగి రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము, నీతో ఒకడు సైనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. చూసారండి దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు శయనింపని స్థలం ఎక్కడుంది? ఒక భర్త భార్య మీద కంప్లైంట్ చేస్తున్నాడు, అమ్మా నువ్వు తిరగని చోట ఎక్కడుంది? ఎంత నీచానికి దిగజారో, ఎక్కడ చూసినా నీ గురించే చెప్పుకుంటున్నారు, నువ్వు ఎంత నీచంగా దిగజారిపోయావు, ప్రతి త్రోవలో నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు ఎంత మదమెక్కిపోయావు. అంటే ఒక భార్య గురించి ఒక భర్త కంప్లైంట్ చేసినట్టుగానే మనకు అర్థం అవ్వాలని దేవుడు తన ప్రజల మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ప్రజలతో మన గురించి మనకే కంప్లైంట్ చేసుకుంటున్నాడు. మీరు తిరగని ప్లేస్ ఏది? మీరు కూర్చొని చోటేది? మీరు చెయ్యని పాపం ఏది? దేవుని బిడ్డలారా, మీరు చేసిన దుష్కార్యముల చేత మీ దేశము అపవిత్రపరచబడింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. 3వ వచనం, కావున వానల కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం గలదు, సిగ్గుపడననుకున్నావు. చూసారండి,
నీ అపవిత్రత వలన, నువ్వు చేస్తున్న పాడు పనుల వలన, నువ్వు చూపిస్తున్న గర్వ దృష్టిని బట్టి నేను వర్షాలను ఆపేశాను, తొలకరి వర్షాన్ని ఆపేశాను. తొలకరి వర్షంతో వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, అందుకే తొలకరి వాన. తొలకరి వానతో వ్యవసాయం ప్రారంభిస్తారు. నాట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు కురాలి, అప్పుడే ఆ పొలానికి నీళ్ళ సప్లై ఉంటుంది, అప్పుడే ఆ పంట కోతకొస్తుంది. ఈ రెండు దేవుడు ఆపేశాడు వారి అపవిత్రతను బట్టి, వారి అవిధేయతను బట్టి. అయినా అంట ఒక వ్యభిచారపు స్త్రీకి ఉన్న ధైర్యం, వ్యభిచారపు స్త్రీ చూస్తే ఆవిడకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా. ఈ దేవుని బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే ఆ స్త్రీకి ఉన్న ధైర్యం లాంటి ధైర్యమే కలిగి ఉన్నదంట. చూసారా? సిగ్గుపడనొల్లకపోయేవు, సిగ్గుపడనొల్లకున్నావు. నువ్వు చేస్తున్న పనులు బట్టి నువ్వు సిగ్గుపడాలి, కానీ సిగ్గుపడటం లేదు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ సిగ్గుపడే పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, దేవుని ఎదుట సాగిలి పెడదాం, దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం. ఆదాము అవి ఉన్నారు కదండి, వీరిద్దరూ పాపము చేయగా వారు దిగంబరులు అయినట్టు వారు చూశారు కదా, వారు సిగ్గుపడ్డారంట. సిగ్గుపడి దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డారా? పడలేదు, వెళ్ళి చెట్టు పొదలో దాక్కున్నారు. ఆ పని మనం చేయొద్దు. సిగ్గుపడే పరిస్థితులు మన అందరిలో ఉన్నాయి గనుక వెళ్ళి రండి అని పిలుస్తున్నాడు కదా, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయినను మీలో సిగ్గుపడే గుణాలు ఉన్నప్పటికీ కూడా, అయినను నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. తర్వాత అయినను ఇప్పుడు నీవు, 4వ వచనం, నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చిలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుంటివా? అయినను నిత్యము కోపించనా, నిరంతరము కోపం చూపనా అని నీవు అనుకునినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ప్రార్థన మాత్రం ఆపలేదు. ప్రార్థన అయితే చేస్తున్నారు. తండ్రి నువ్వు కోపించేవాడు కాదు, మనం పాట పాడుకున్నాం కదా, కోపించుచునే వాత్సల్యత చూపించుచున్నావని. వీళ్ళు పాటలు పాడుతారంట, ప్రార్థన చేస్తారంట, కానీ చేయిస్తూ ఉన్న దుష్కార్యములు మాత్రము మానరంట. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ, దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను మానేస్తారంట. సృష్టిని మొక్కుతారంట. దేవుని బిడ్డలండి, సడన్ గా ఏమైందో వీళ్ళు వెళ్ళి రాళ్లతోనూ రాణులతోటూ నువ్వే నన్ను సృష్టించావు, నువ్వే నా దేవుడివి, నువ్వే అని చెప్పి రాళ్లకు చెట్లకు దేవుడికి ఇవ్వాల్సిన మహిమను ఇస్తారంట. దేవుడు తట్టుకోలేకపోతున్నారు. దాన్ని దేవుడు మరణకరమైన పాపంగా తీసుకుంటున్నారు. అందుకే వ్యభిచారంతో పోలుస్తున్నారు. మరణకరమైన పాపం. 6వ వచనం, మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయ కార్యం నువ్వు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకును పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయు కార్యములను నువ్వు చూచుచున్నావా? ఇర్మియా, ఏం చేస్తున్నది ఆ ఇజ్రాయేల్ దేశము? ఏం పట్టింది వాళ్ళకి? ఐగుప్తుతో అలయన్స్ పెట్టుకున్నారు, అసిరియన్లతో సమాధాన పడ్డారు. వాళ్ళకి ఏంటి ఆ దుస్థితి, ఆ గతి ఏంటి? వాళ్ళు చేస్తున్న పనులను చూస్తున్నావా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి నీ వచ్చిన ప్రతి చెట్టు క్రిందకి నీ పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించాల్సిన జనాంగము ఇజ్రాయేలీలు ఇక్కడ ఏం చేస్తున్నారనంటే చెట్టు కింద కూర్చొని చెట్టుకు మొక్కుతున్నారు, పుట్లకు మొక్కుతున్నారు, రాళ్ళకు మొక్కుతున్నారు. దేవుడు భరించలేకపోతున్నారు. ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి. దేవుడు ఆత్మయున్నాడు. ఆత్మయున్న దేవుడిని ఆత్మతో ఆరాధించకుండా వీళ్ళేంటి దేవుడికి వస్తు రూపమైన పూజలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అందుకే నూతన నిబంధనలో రాయబడి ఉంటది, క్రీస్తుకి బిలియాలికి సంబంధం ఏంటి? 7వ వచనం,
ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. అబ్బో, తిరిగి రమ్మంటే రావట్లేదు మేడం గారు. చేసిందేమో పాడు పని, ఇష్టం వచ్చిన చోట నా భర్త పరువు అంతా తీసేసింది. ఆ పరలోకపు తండ్రికి ఉండాల్సిన మహిమనంతటినీ కూడా వ్యర్థమైన దానికి మార్చేసింది. చేసిందంతా పాడు పని. సరే, ఆ భర్త దయామయుడు కృపామయుడు కనుక తిరిగి రా అని పిలిస్తే రాదంట అమ్మగారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యపోతారు మీరు. ఈ ద్రోహిరాలైన ఇజ్రాయేలుకి ఒక చెల్లుందంట. ఆవిడెవరు? యూదా. 10.5 గోత్రాలు ఇజ్రాయేలీల వారు, 1.5 గోత్రం యూదా వారు. 10.5 గోత్రాల ఇజ్రాయేలీలను ఐగుప్తు అసీరియన్లు స్వాధీనపరుచుకున్నారు, బానిసలు అయిపోయారు ఇజ్రాయేలీలకి. ఇంకా మిగిలింది 1.5 గోత్రం యూదా. ఈ యూదా అప్పటికి బబులోను చేత ఇంకా ఆక్రమింపబడలేదు, ఇంకా స్వాధీనంలో చెరలోకి వెళ్ళలేదు ఇంకా యూదా దేశం. కానీ యూదా దేశం ఏం చేస్తుందంట? ఇజ్రాయేలీలు చేస్తున్న పనిని చూస్తూ ఉందంట యూదా. సహవాస దోషం అంటారు కదా, 6 నెలలు కూడితే వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారనే సామెత ఉంది కదా. అలాగా ఇజ్రాయేలీ ప్రజలు చేస్తున్న అవిధేయత అక్రమాన్ని యూదా చూస్తూ ఉందంట. విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దానిని చూచును. చాలా క్లియర్గా, క్లారిటీగా దేవుని వాక్యం. యూదా ఇజ్రాయేల్ చేస్తున్న అవిధేయతని చూస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, చూస్తే తప్పేమండి? చూసి అదే తప్పు యూదా చేసింది. ఈరోజు మనం కూడా ఇతరులు చేస్తున్న విషయాల్ని చూడడం ద్వారా మనం కూడా అవే తప్పులు చేస్తున్నాం. అందుకే నీ దేహమునకు వెలుగు నీ కన్ను అయి ఉంది. ఒకవేళ ఈ కన్నే చీకటిని చూస్తే నీ దేహం అంతా చీకటే కదా. ప్రభు వాక్యంలో ప్రభు తన నోటితో చెప్పిన ఉపమానం ఏంటంటే, నీ దేహానికి దీపము నీ కన్ను. ఒకవేళ కన్నే చీకటి అయితే, నీ కన్నే చూడాల్సిన చీకటిని చూస్తే నీ దేహం అంతా చీకటే కదా. యూదా చీకటిని చూసింది, సొంత అన్నయ్య అక్కే కదా అనుకుంది ఇజ్రాయేల్ని. కరెక్టే, వరుసకి బ్లడ్కి దైవ ప్రణాళికలో యూదాకి అక్కే. కానీ ఏం చూసింది? వాళ్ళలో మంచి చూడలేదు, చెడుని చూసింది. చెడుని చూసి ఆ చెడుని కొని తెచ్చుకుంది. యూదా దేశం కూడా భయంకరంగా దేవుని ఎదుట పాపము చేసింది. యూదా ఇజ్రాయేల్ని కాపీ చేసింది. ఈరోజు మీరు ఎవరిని కాపీ కొడుతున్నారు? ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? చాలా మంది ఏమంటారంటే, మేము మా పాస్టర్ గారిని పోలి నడుచుకుంటున్నాం, కానీ ఇదిగో పలానా దైవజనుల్లో పలానా బలహీనత ఉంది అంటారు. మనుషుల్ని ఎత్తి చూపించుకునే బుద్ధిమంది. కానీ మనం గమనిస్తే మనం అందరము ఎవరిని పోలి నడుచుకోవాలని నూతన నిబంధన చెప్తుందంటే, మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. మన విశ్వాసానికి కర్త, మనలో విశ్వాసాన్ని పుట్టించింది ఎవరు? యేసునాథుడు, మన మెస్సయ్య. దాన్ని ఈరోజు కొనసాగింపజేస్తున్న వారు ఎవరు? మన మెస్సయ్య, యేసునాథుడు. మరి ఎవరిని చూడాలి? ఆయన్నే చూడాలి. ఆయన్నే చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ కొందరు ఏమంటారనంటే, మాకు యేసుదేవుడు కనపడట్లేదని మీరే కనపడుతున్నారు అని అంటారు. మంచిది. అయితే ప్రతి దైవజనుడిలో, ప్రతి దేవుని విశ్వాసులలో మీరు యేసునే చూడండి తప్ప వాళ్ళలో ఉండే బలహీనతలను చూడొద్దు. చూసిన ఎడల బహుశా ఆ బలహీనతలో మనం కూడా పడవచ్చు. చూసుకోముకుంటామా? కొలత తీస్తాం, కొలమానం తీస్తాం, కొలబద్ద తీస్తాం, కొలుస్తాం, తీర్పు తీరుస్తాం. పలానా వ్యక్తి పలానా పాడు పని చేశాడంట అని. పలానా వ్యక్తి పలానా పాడు పని చేస్తే ఆ వ్యక్తికి ఒక భర్త ఉన్నాడు కదా పరలోకంలో, ఆయన చూసుకుంటారా ఆయన సంగతి. మనము కొలత వెయ్యొద్దు. మనము ఎంత కొలుస్తామో అంతే మనం కొలబడతాము.
కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవాలి. ఆయన్నే కాపీ కొట్టాలి, ఆయన్నే మనం మాదిరిగా తీసుకోవాలి, ఆయన్నే మనం వెంబడించుదుముగాక. ఫాలో జీసస్ టైప్ చేయండి. ఐ విల్ ఫాలో జీసస్. 8వ వచనం. ద్రోహిణియగు ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయిచూ వచ్చుచున్నది. అక్కకి ఆత్మీయ తండ్రి పరిత్యాగ పత్రిక ఇచ్చాడు అక్క చేసిన తప్పుడు పనికి. చెల్లెం చేయాలి? అమ్మో, మా అక్కకి పరిత్యాగ పత్రికలు ఇచ్చేసాడు కదా, ఇజ్రాయెల్ని దేవుడు శిక్షించాడు కదా, చెరకప్ప చెప్పేశాడు కదా ఐగుప్తుకి అసిరియన్లకి. మరి ఇప్పుడు నేను కుదురుగా ఉంటాను, మా అక్కకు జరిగిన పరిస్థితి నాకు జరగకూడదు, మా అక్కని తండ్రి కొట్టాడు, నేను కుదురుగా ఉంటానని అనుకోవాలి కదా యూదా. అనుకోలేదంట. ఏమనుకుందంట మరి యూదా? భయపడక వ్యభిచారము చేయించు వచ్చుచుంది. భయపడక, ఐడోలటరీ, విగ్రహారాధన భయపడకుండా చేయించు వచ్చిందంట యూదా దేశం. దానికి 9వ వచనం. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేశాను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. ఆ 2వ అధ్యాయం 27వ వచనంలో ఉంటది. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే త్రిప్పుకొని. 26. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని రాళ్ళతోనూ నీవే నన్ను పుట్టించితివని రాళ్లతోనూ చెప్పుచు. నీవే మా తండ్రిని చెట్లతోనూ నీవే మమ్మల్ని పుట్టించితివని రాళ్లతోనూ చెప్పుకుంటున్నారనంట. మీకు అర్థమవుతుందా వాళ్ళు చేస్తున్న దుష్కార్యములు, దోషకార్యములు? 10వ వచనం. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూద పైవేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంత జరిగిన, ఇన్ని హెచ్చరికలు దేవుడు ఇస్తున్నా, ఇజ్రాయిల్ అంతగా శిక్షించిన యూదాకు మాత్రం బుద్ధి రాలే. బుద్ధి రాకపోక ఏం చేసిందంటే యూదా వేషధారణ. వేషం చూస్తే ఎంత బాగుందో, వేషం చాలా బాగుంది. ఈరోజు దేవుని బిడ్డలు పైన సున్నం కొట్టిన సమాధులు, పై వేషం చాలా బాగుంటది. ప్రార్థన చేస్తే ఆ భాష ఎంత బాగుంటుందో, స్టేజ్ ఎక్కగానే మన భాష ఏమైపోద్దో, ఎక్కడ లేని గ్రాంధికమంతా వచ్చేస్తుంది. కానీ అంతరంగంలోకి వెళ్ళేటప్పటికి ఆ పరిస్థితి వేరే. ఇక్కడ దేవుని ఆత్మ చెప్తూ ఉన్నారు ఏంటి అంటే, ఇంత జరిగినా సరే వారు పశ్చాత్తాపడకుండా వేషం వేసుకున్నారంట. నా యొద్దకు పూర్ణ హృదయంతో తిరగలేదు. అరకొర హృదయమే, పూర్ణ హృదయంతో తిరగటం లేదు దేవుడి వైపు. దేవుడికి కావాల్సింది ఏంటండి? నీ పూర్ణ హృదయం. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాని సేవించాలి. దేవుడికి కావాల్సింది నీ పూర్ణ హృదయం. నీ వేషం దేవుడికి కావాలా? ఈరోజు వేషానికి ప్రజలు మోసపోతున్నారు, దేవుని బిడ్డలు మోసపోతున్నారు వేషానికి. ఏదో అర్థం కాని మాటలు మాట్లాడేస్తే అమ్మో దేవుడు వీళ్ళ మీదకి వచ్చేసాడు, పూనేసాడు అనుకొని మోసపోతున్నారు. మోసపోయే తత్వం ఈరోజు. మోసపోయే వాడికి ఎంత శిక్ష, మోసపోతున్న వాళ్ళకి అంతే శిక్ష. హిపోక్రసీ దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. వేషధారణ దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఉన్నట్టుగా ఉన్న వాళ్ళనే దేవుడు స్వీకరిస్తాడు. ఆయన అర్పణగా ఆయన అంగీకరిస్తాడు. 11వ వచనం. కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణియగు ఇజ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణివగు ఇజ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయించు
నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, యూదా కంటే అతిపెద్ద తప్పు చేసింది ఎవరనంటే ఇశ్రాయేల్. కానీ దేవుడు అంటున్నాడు, నీకంటే పెద్ద తప్పు చేసిన ఇశ్రాయేలుని నేను క్షమిస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళు వారి తప్పును ఒప్పుకున్నారు, కానీ నువ్వు మాత్రం ఒప్పుకోవటం లేదు. యూదా, నువ్వు నీ తప్పును ఒప్పుకోవటం లేదు. యూదా, నీ పాపములను నువ్వు ఒప్పుకోవటం లేదు. నీ దోషమును ఒప్పుకునుము. అండర్లైన్ చేయండి 13వ వచనం. 13వ వచనంలో నీ దోషమును ఒప్పుకునుము. 4వ లైన్, నీ దోషమును ఒప్పుకునుము. ఈరోజు దేవుని బిడ్డలుగా ఆ రోజు యూదాతో, ఈరోజు మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దోషమును ఒప్పుకో, దాచుకోక. డోంట్ అకామిడేట్ బట్ అడ్మిట్ యువర్ సిన్. కొందరు ఒప్పుకోలేక ఏం చేస్తారంటే, లేదు దేవుడు సమర్థిస్తాడని చెప్పి ఒక కొత్త డాక్టరీని పుట్టుకొని వస్తుంది, ఒక కొత్త బోధన తీసుకొస్తారు. ఒక కొత్త బోధ ఏది వాళ్ళు చేయలేకపోతున్నారని ఒప్పుకోరు. వాళ్ళ బలహీనతకు తగిన బోధని తీసుకొని వస్తారు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇశ్రాయేలీయులు అలా కాదంట. నువ్వు ఎప్పుడు కోపించేదవా, నువ్వు కోపించే దేవుడు కాదని ఆ దేవుని హృదయాన్ని గెలుచుకొని వారి పాదాల ముందు సాష్టాంగపడి వారి అతిక్రమ దోషములను ఒప్పుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ యూదాకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళలాగా నీ దోషములను నువ్వు ఒప్పుకో. ఈరోజు సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీ దోషములను మీరు ఒప్పుకోండి. నా పేరు పెట్టుకున్నారు, యేసునామంలో ప్రార్థిస్తున్నారు. ఇదిగో యేసునామంలో ప్రార్థిస్తున్న మీరు మీ దోషములను ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు నేను మీ మనవిని విని మీ దేశాన్ని, మీ కుటుంబాన్ని, మీ మందని నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకనొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించెదను. హల్లెలూయా. ఈ చాప్టర్ లో మెయిన్ పోర్షన్ కి మనం వచ్చాం. దేవుడు సియోనుకు రప్పిస్తాడంట ఇశ్రాయేలీయులను, యూదా జనాంగమును. ఎంతమందిని? అందరినీ కాదంట, ఇంటికి 2 చెప్పున. అంటే సియోనుకు అందరూ రారు, పరలోకానికి అందరూ రారని దీని అర్థం. ఎందుకంటే మన ఇంట్లోనే చూసుకుంటే అందరి భక్తి ఒకలా లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిలో ఉన్నది, ఒక్కొక్కరిది ఒక్కొక్క దారిలో ఉంది. ఏ ఇంటిలో అందరూ ఒక తాటి మీద ఉంటారో ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది, లేదంటే ఇద్దరు ఒకరు. దేవుడు యెరూషలేము అనే సియోనుకు తిరిగి రప్పిస్తాడంట. గొప్ప వాగ్దానం మీద అండర్లైన్ చేసుకోండి. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. ఏం తిట్టండి, దేవునికి స్తోత్రం. అలాంటి తిట్టినందుకు దేవునికి స్తోత్రం. మన దేవుడైన యెహోవా తిట్టిన తిట్టును బట్టి యెహోవా తండ్రికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా ఇలాంటి తిట్లు విన్నారా? మీకు ఎలా ఉందో? నాకు మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే తిట్టి నన్ను సరిచేస్తున్న దేవుడు. చూడండి, మళ్ళీ చదువుతానే ఆ దేవుని యొక్క తిట్టు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, భ్రష్టత్వములో వెళ్ళిపోయిన పిల్లలారా, భ్రష్ట మనసు కలిగిన పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. ఒక పక్క తిడుతున్నారు, ఒక పక్క తిరిగి రండి అంటున్నారు. నేను సియోనికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తానంటున్నారు. దేవుడు అన్నంత పని చేశారు. 70 ఏళ్ల బబులోను చెర తర్వాత తన ప్రజలను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తారు. హల్లెలూయా. తర్వాత, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మేము నేలుదురు. ఇప్పుడు దాకా మీ కాపరులు మీకు చెప్పాల్సిన విషయం చెప్పలేదు, చెప్పకూడని విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని దోచుకున్నారు. కానీ ఇదిగో, ఎప్పుడైతే నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తానో నాకు ఇష్టమైన కాపరులను
మీకు నియమిస్తాను వాగ్దానము. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. నిజంగా జ్ఞానముతో వివేకముతో ఏలే కాపరులు ఈరోజు మనకు అవసరము. నాకు ఇష్టమైన కాపరులు, నా హృదయానుసారులైన కాపరులు, నా హృదయాన్ని ఎరిగిన కాపరులు, నా వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న కాపరులు, నాలో అనుభవ జ్ఞానం ఉన్న కాపరులు, ధనము కంటే ఈ లోకాశుల కంటే నన్ను ప్రేమించే కాపరులను మీ మీద నేను అధికారులుగా పెడతాను. వారు జ్ఞానముతోను వివేకముతో మిమ్మల్ని ఏలుతారు, మీకు సత్యాన్ని బోధిస్తారు, సత్యవాక్యాన్ని బోధిస్తారు. మిమ్మల్ని వాళ్ళు విడువరు. నా ఇష్టులైన నా కాపరులు మిమ్మల్ని వదిలిపెట్టరు. వాళ్ళు ఎలా మీ దగ్గరికి వచ్చి ఎలా వాక్యం అందించాలో కూడా నాకు ఇష్టులైన నా కాపరులకు తెలుసు. వారు జ్ఞానముతో ఏలుతారు, వివేకముతో ఏలుతారు. హల్లెలూయా. మీ కాపరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు దేవుడు అప్పచెప్పిన మిమ్మలను ఏ కాపరికి అప్పచెప్పాడో ఆ కాపరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. 16వ వచనం. మీరు ఆ దేశములలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక మీదట చెయ్యరాదు. ఏది? నిబంధన మందసం. ఇక నిబంధన మందసంతో పని లేదు, ఎందుకంటే దేవుడే మన మధ్య నివసిస్తూ ఉన్నారు. యాక్చువల్గా 14వ వచనం నుంచి 1000 పరిపాలనది. అంటే గతంలో కొంత నెరవేరింది, అసంతృప్తిగా హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు గతంలో ఈ వాగ్దానం. భవిష్యత్తులో 1000 పరిపాలనలో ఇవన్నీ తూచా తప్పకుండా నెరవేరుతాయి. ఈరోజు మీ మీద ఉన్న కాపరులు కూడా బలహీనులే, కానీ 1000 పరిపాలనలో ఈరోజు మీ మీద ఉన్న కాపరులే దేవుని రాకడలో ఉగ్రతలో నుండి తప్పింపబడి దేవుడు లేపుకుంటారు, ఎత్తబడతారు, ర్యాప్చర్ అవుతారు. ఆ ర్యాప్చర్ అయిన దేవుని కాపరులు సంఘము అందరితో మళ్ళా 1000 పరిపాలనలోకి దేవుడు తీసుకొని వస్తాడు అందరిని. వీళ్ళు నిత్యత్వంలోకి ప్రవేశించిన సంఘం. వీళ్ళకి శరీరంతో ఉండరు, వీళ్ళది మహిమ శరీరం. మహిమ శరీరముతో 1000 పరిపాలనలోకి దిగి వస్తారు భూమి మీదకి. భూమి మీద అప్పటి వరకు ఉగ్రతను తాలుకొని కొంత జనాభా బ్రతుకుంటారు. వాళ్ళు 1000 పరిపాలనలోకి ఎంటర్ అవుతారు. 1000 పరిపాలనకు ముందు ర్యాప్చర్ అవుతుంది. ర్యాప్చర్ అయిన తర్వాత ఆ ర్యాప్చర్లో ఎత్తబడిన సంఘములో కాపరులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళతో దేవుడు 1000 పరిపాలనలోకి దిగొస్తారు. ఆల్రెడీ ఉగ్రతను తాలుకొని కొంత జనాభా బ్రతుకుంటారు, వీరు కూడా 1000 పరిపాలనలోకి వస్తారు. అప్పుడు ఆ 1000 పరిపాలన ఎలా ఉంటుందంటే, ఈరోజు చర్చిల్లో ఈరోజు పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే అరకొరగా ఉన్నాయి పరిస్థితులు. దేవుని నియమము, దేవుని ఆత్మ, దేవుని క్రియలు జరగనట్టుగా జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది, జరగలేదు అన్నట్టుగా కూడా ఉంటుంది. ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఇటు కంప్లీట్గా ఉండదు. కానీ ఆ దేవుడిని వదలం, ఆ దేవుడి కార్యాలను వదలం. అదే ఒక పెద్ద మర్మం. ఈరోజు అన్ని అసంతృప్తిగా అనుభవిస్తున్న మనం ఒకరోజు దేవుడిని సంపూర్తిగా చూడబోతున్నాం. అది ఎప్పుడంటే 1000 పరిపాలనలో. 1000 పరిపాలనలో ఎత్తబడిన సంఘం 1000 పరిపాలనలోకి దిగొచ్చినప్పుడు వారు మహిమ శరీరాలతో దిగొచ్చి 1000 ఏళ్ళు శరీరంలో ఉన్న వాళ్ళను పరిపాలిస్తారు. ఎలా పరిపాలిస్తారు? ఇగో ఇక్కడ రాయబడు. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మలను ఏలుదురు. పేదోడు లేదు, గొప్పోడు లేదు, అందరికి ఒకే న్యాయం. క్యాస్ట్ లేవు, ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, ఎఫ్సీ లేదు. పేడ విరగడైపోయింది. ఒకే జాతి, మానవ జాతి. పేదోడు ఉండడు, గొప్పోడు ఉండడు, సమన్యాయం. లంచాలు ఉండవు, లంచగుండితనం ఉండదు, బీపీలు ఉండవు, షుగర్ ఉండదు, సోమరిపోతులు ఉండరు, జిడ్డుగా పనిచేసే వాళ్ళు ఉండరు. యేసు రాజ్యము చేయుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మనల్ని ఏలనై ఉన్నాడు. ఆ రాజ్యం కోసం కనిపెడదాము. ఆ రాజ్యం కోసం మనం కనిపెడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూద్దాం ఆ 16వ వచనం. చెప్పడం మర్చిపోయాను. ఆ రాజ్యంలోకి మీరు వెళ్ళిన తర్వాత ఆ 1000 ఏళ్ల పరిపాలనలోకి మళ్ళీ మందసం గురించిన ప్రసక్తిని తేవద్దు. ఎందుకంటే మందసానికి బదులుగా రాజులకు రాజు అయిన యేసు ప్రభు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాడు గనక మందసమును ఇక జ్ఞాపకము చేసుకోవద్దు. మందసమును మనసులో ఉంచుకోవద్దు. మందసమును ఇక మీదట మీరు చెయ్యరాదు. పాత నిబంధన ధర్మాలు ఏవి ఇక మీదట మీరు చెయ్యరాదు. ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టెను. అబ్బో, యెహోవా యొక్క సింహాసనం అని ఈ రోజు ఉంది. మహా గొప్ప పట్టణం యెరూషలేము పట్టణం. 4600 సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి మీద ఏకైక పట్టణం యెరూషలేము పట్టణం. ఇంక ఏ పట్టణానికి అంత చరిత్ర లేదు. ఒకే ఒక పట్టణం, 4600 years హిస్టరీ. ఎప్పుడు రక్తం ప్రవహిస్తున్న పట్టణం, రాజకీయ మొకటముగా ఉన్న పట్టణం, భూమికి రాజకీయ కేంద్రంగా ఉన్న పట్టణం. ఈ రోజు కూడా భూమికి రాజకీయ కేంద్రం ఏది? యెరూషలేము. ఎప్పుడు దేవాలయం కడతారా అని ప్రపంచం అంతా యెరూషలేమును చూస్తాం. ఈ యెరూషలేముకి యెహోవా సింహాసనం అని పేరు పెడతాడంట. హల్లెలూయా. అలాంటి చోటుకు వచ్చి అంత్యక్రీస్తు కూర్చుంటాడు. హేయమైనడు, నేనే మీకు దేవుడిని, నన్ను పూజించండి. కరోనా ఉంది కదా, కరోనా వైరస్. ఇప్పుడు సపోజ్ చైనా అధ్యక్షుడో లేదా రష్యా అధ్యక్షుడో లేదా నార్త్ కొరియా అధ్యక్షుడో నా దగ్గర మందు ఉంది, నేను మీకు మందు ఇస్తాను అనగానే పాపం ఆ వైరస్ సోకిన వాళ్ళందరూ ఏమంటారు? అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ ఆడేమంటాడు తెలుసా? ఆ దేవుడు నేనే, నాకు స్తోత్రం చెప్తే మందు ఇస్తానని అంటే పరిస్థితి ఏంటి? అలాగే ఉంటది అంత్యక్రీస్తు పరిపాలన. వాడు చిన్న కొమ్ము, అమ్మో చిన్న కొమ్ము చిన్నదే కానీ పనులు పెద్దవి. వాడు ఏం చేస్తాడంటే నేనే దేవుడిని అని వచ్చి కూర్చుంటాడంట దేవుని మహాపట్టణమైన యెరూషలేములో. మీకు అర్థమవుతుందా? కానీ వాడిని సమూల ధ్వంసము, దేవుని ఉగ్రత పాత్రల ద్వారా సమూల ధ్వంసము చేసి దేవుడు ఆ పట్టణమును తన స్వాధీనములోకి తీసుకొని తన సింహాసనాన్ని అక్కడ స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదవమ్మా 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టెను. యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇజ్రాయేలీలు యూదా జనాంగమే వస్తారు అనుకున్నాం కదా. ఇదిగో మన గురించి ఇక్కడ రాయబడి ఉంది. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుకొనక. అయిపోయింది దుష్టత్వానికి ముగింపు. ఆది కాండంలో పాపం ప్రారంభించబడ్డది, ప్రకటన గ్రంథంలో పాపం అంతము చేయబడ్డది. మనలో దుష్టత్వం అంతా ఇక ఉండదంట. మనం ఆ దుష్టత్వం చెప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి, యేసు క్రీస్తు మనం యేసయ్య నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వెళ్తామంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప నిరీక్షణ మనకుంది ఈ 1000 ఏళ్ల పరిపాలనలో. చదువుదాం 18వ వచనం. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదారు. యూదా దేశస్థులను ఇశ్రాయేల్ దేశస్థులను ఉత్తర దిక్కు నుండి, ఏ ఉత్తర దిక్కు నుండి వారిని బబులోనీయులు వచ్చి దోచుకొని పోయారో అదే ఉత్తర దిక్కు నుండి ఎజ్రా నెహెమియా కాలంలో ఇజ్రాయేలీలు యూదా జనాంగము మళ్ళా తిరిగి యెరూషలేములోకి ప్రవేశించారు. ఇది చరిత్రలో ఒకసారి జరిగింది, భవిష్యత్తులో మరొకసారి జరగబోతూ ఉంది. ఎప్పుడు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో తిరిగి ఇజ్రాయేల్ సమకూర్చబడుతుంది. ఆ సమకూర్చబడుతున్న ఇజ్రాయేలుతో పాటు అన్యులుగా మనం ఉన్న దేవుని సంఘము కూడా సమకూర్చబడుతుంది. ఈ ముగ్గురిని దేవుడు ఒకటిగా చేస్తాడు, ఒక సంఘంగా అవుతుంది. ఒక సంఘంగా ఆయన ఒక కాపరిగా మనల్ని ఏలుతాడు. యేసు రాజ్యానికి మహిమ కలుగును గాక. చదువు
నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమునకు జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యము నేనెట్లు నీకు ఇచ్చేదని అనుకొని ఉంటేని నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవుని అనుకుంటాను కదా. మానవుని నీకు మొర్రపెట్టి నాకు మొర్రపెట్టి నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవుని అనుకుంటేవి కదా. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఇక్కడ మీకు ఈ వచనంలోని జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదువు. నీవు నా తండ్రి అని కాదు 19. నేను బిడ్డలలో నిన్నెట్లుంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదని అనుకుంటే దేవుడు అనుకుంటున్నాడంట, నా బిడ్డల్లో వీళ్ళను ఈ ఇంత దుష్కార్యం చేసిన యూదా, ఈ దుష్కార్యాలు చేస్తున్న ఇజ్రాయేలు, ఈ దుష్కార్యాలు చేస్తున్న ఈ జనాంగాన్ని నేను ఎందుకు నా బిడ్డలకు ఇచ్చేయాల్సిన స్వాస్థ్యం నేను ఇవ్వాలి, నేను ఎందుకు వీళ్ళని తిరిగి తీసుకురావాలి అని దేవుడు అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు చేసిన ప్రార్థనను బట్టి, వీళ్ళు పడిన పశ్చాత్తాపాన్ని బట్టి తిరిగి దేవుడు తన భార్యని చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోండి. దేవుడు ఎంత ప్రేమామయుడు, ఆయన ప్రేమ ఈరోజు మన హృదయాల్లో నిండిపోవాలండి. అందుకే నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది ఆ తప్పిపోయిన కుమారుడు కథ. ఇప్పుడు ఎందుకు యేసుప్రభు తప్పిపోయిన కుమారుడు కథ చెప్పాడు ఇప్పుడు నాకు బాగా తేటగా అర్థమవుతుంది. మొత్తం ఆస్తంతా సర్వనాశనం చేశాడు, పందులతో పడుకున్నాడు, పందులు తినే పొట్టును తిన్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పటికి తండ్రికి ఎంత ప్రేమో, ముద్దు పెట్టేశాడంట, వెళ్ళి తన ఉంగరం తీస్తానే పెట్టేశాడంట, రాజవస్త్రాలు ధరింపజేశాడంట. కొవ్విన దూడ, పవిత్రమైన జంతువుల్లో ఒక జంతువు ఏదంటే ఆవు. ఆ పవిత్రమైన జంతువుగా ఉన్న ఆ ఆవు మాంసాన్ని వండి తన పేరట విందు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అసలు దేవుని ప్రేమ అంటే ఏంటి, ఎందుకు దేవుడు తాగుబోతులు లాంటి వాళ్ళు, నన్ను తిరుగుబోతులు లాంటి వారిని, వ్యభిచారులను, దొంగలను, ఇలాంటి వాళ్ళని ఎందుకు రక్షించుకుంటున్నాడు. వాళ్ళకంటే బెటర్ మొరాలిటీ ఉన్న వాళ్ళు భూమి మీద చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా. దొంగతనం చేయని వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేయని వారు ఉన్నారు, కొందరు మొరాలిటీగా నైతికంగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఎందుకు ఎంచుకోవడం లేదు? ఎందుకు దొంగల్ని, వ్యభిచారుల్ని, ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాడు దేవుడు? ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మేము నైతికంగా బాగున్నాం కదా, మొరాలిటీగా మేము బాగున్నాం కదా, మేము ఏ తప్పులు చేయట్లేదు కదా అని చెప్పి చెట్ల దగ్గరికి వెళ్ళి నువ్వు మా తండ్రివి, రాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మా మమ్మీవి అని చెప్తున్నారు, వాటికి మొక్కుతున్నారు. మరి దేవుడు కోపం రాదండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రక్షించడం అన్యాయం అండి? సరే, దేవుని న్యాయం ఎలా ఉందో మన ఆలోచనలు కాదండి, ఆయన ఆలోచనలు వేరే. ఆయన నీతి న్యాయంగా ఉంటాయి. ఏ తప్పు చేయట్లేదని గర్వపడడం కంటే అన్ని తప్పులు చేస్తున్నానని పశ్చాత్తాపడినాడే మిన్న కదా. అలాగని అన్ని తప్పులు చేయమని కాదు, చేయమంటే చేస్తారేంటి. తర్వాత చదువు. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇజ్రాయేల్ వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఒక పక్క తిడుతున్నాడు, ఒక పక్కనేమో ప్రామిస్ ఇస్తున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. మళ్ళీ వాళ్ళ తప్పును వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మీ విశ్వాసఘాతకత్వాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. సేమ్ ఈరోజు మనకు కూడా ఇదే వర్తిస్తుంది. తర్వాత ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇజ్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. ప్రార్థన చేస్తున్నారు, తప్పు చేశారు. మళ్ళీ మీకు ఒక సూత్రం చెప్తానే. శ్రమ వచ్చింది మనకి, బాధపడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాం, దేవుడు శ్రమను తీసేస్తాడు. మళ్ళా మనకు కొమ్ములు వచ్చేస్తాయి, గర్వపడతాం. మరలా మనం శ్రమ మన మీదకి వచ్చేటప్పటికి, దేవుడు పనిష్మెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ తప్పు తెలుసుకుంటాం. తప్పు తెలుసుకొని మళ్ళా ప్రార్థన చేస్తాం. అప్పుడు మళ్ళా దేవుడు మనకి, ఇది సైకిల్ ఈ భూమి మీద మనకి. ఇశ్రాయేలీలు కూడా అంతే. వారు ఆ కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు. ఆ రోదన విజ్ఞాపన ధ్వనిని
యెహోవా దేవుడు విని వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి, కంఠస్థ ప్రార్థనలు కాదు, టైంని చూసి చేయడం కాదు. ప్రార్థన అంటే ఇగో ఇక్కడ పుట్టాలి, పశ్చాత్తాపంలో రావాలి, విశ్వాసంలో రావాలి, యథార్థతలో రావాలి, సత్యవంతమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మళ్ళీ తిడుతున్నారు మన ప్రభు, మన తండ్రి. ఎంత బాగున్నాయో ఆ మాటలు. చదవండి, అందరూ నాతో కలిసి చదవండి. 1 2 3. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎవరైనా మంచి పాట రాస్తే బాగుంది. నరులారా తిరిగి రండి అని పాట రాశారు కదా, అక్కడ భ్రష్టులారా తిరిగి రండి. మీ మట్టుకు మీరేమో కానీ, ఒకవేళ మీరు సిగ్గుపడుతున్నారేమో ఓపెన్గా మాట్లాడినందుకే, నా మట్టుకు నేను చెప్తాను, కొన్నిసార్లు భ్రష్ట ఆలోచనలు, భ్రష్ట తలంపులు, భ్రష్ట పనులు. ఈరోజు సంఘం యథార్థంగా ఒప్పుకోవాల్సింది ఏంటో తెలుసు. అవును ప్రభా, మేము భ్రష్టులము, నీ ప్రేమ చేత మమ్మల్ని తిరిగి రమ్మని పిలుస్తున్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అబ్బా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. సంఘంలో ఎవరికన్నా కొంత అవిశ్వాసం ఉంటే నా దగ్గరికి రండి, నేను బాగు చేస్తానని సృష్టికర్త అయిన దేవుడు యేసునాథుడు పిలుస్తూ ఉన్నాడు. మీకు ఇక్కడ ఒక చిన్న తత్వం చెప్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు అనేది ఒక గొప్ప మర్మం, విశ్వాసం అనేది ఒక గొప్ప మర్మం. దీని గురించి మనం పోరాడాలి. ఇదేదో ఒక్కసారి వచ్చేసి మన పాకెట్లో ఉండిపోయేది కాదు. వీ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. విశ్వాసం అనేది మనం పోరాడి సంపాదించుకోవాల్సింది. మనమేమనుకుంటాం అంటే రక్షణ ఉచితమే అనుకుంటాం. ఉచితమే కాదంటలేదు, ఎందుకంటే నువ్వు సిలువ ఎక్కలేదు, నీ చేతులకు మేకులు కొట్టబడలేదు, నీ కాళ్ళకు మేక కొట్టబడలేదు, నీ తలకు ముళ్ళ కిరీటం కొట్టబడలేదు. ఒకవేళ కొట్టబడినా నీ రక్తం పరిశుద్ధమైనది కాదు కాబట్టి ప్రజల పాప విమోచన జరగదు. మనం ఏం కష్టపడలే, ప్రభువే దిగొచ్చాడు, ఆయనే రక్తం ఇచ్చాడు, మనకు రక్షణ వచ్చింది కాబట్టి అది ఫ్రీ ఆ కోణంలో. కానీ మిగతా కోణంలో నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోనందుకు నువ్వు ప్రయాసపడాలి. దుష్టుడు వస్తాడు, ఒక్క దుష్టుడు వెళ్ళిపోయాడు, 7 తీసుకొని వస్తాడు నీ దగ్గరికి. నీలో రక్షణ ఉందని, నీలో పరిశుద్ధాత్మ ఉందని, నిన్ను శుభ్రం చేశాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడని నీ దగ్గరికి మరి చెడ్డమైన 7 దురాత్మల్ని తీసుకొస్తాయి. ఆ దురాత్మలు నీ చుట్టూరు చేరి నీలో ఉన్న వాక్యాన్ని టార్గెట్ చేస్తుంది. ఇది నిజమా బ్రదర్స్? ఇది నిజమా? అబ్రాహం గారు ఎంతసేపు వాక్యం చెప్పారు, ఇది నిజమా? ఇది నిజం కాదు. అవ్వమ్మ దగ్గర మొదలు పెట్టాడు అరిగిపోయిన ఫోన్ రికార్డ్. ఇది నిజమా? శ్రీని బాబు ఇది నిజమా? డేవిడ్ బాబు ఇది నిజమా? డౌట్లు. కవిత ఇది నిజమా? దశంభాగం ఇవ్వాలా? ఇది నిజమా? చర్చికి టైంకి వెళ్ళాలా? ఇది నిజమా? లేట్కి వెళ్ళినా పర్లేదు, కృప ఉంది కదా, కృప ఉంది కదా. లేట్కి వెళ్ళినా కృప ఉంది కదండి. ఇది నిజమా? టైంకి వెళ్ళాలా? ఎవరు చెప్పారు టైంకి వెళ్ళాలని? నీ చుట్టూరు దురాత్మలు ఉన్నాయి, జాగ్రత్త. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నష్టపోతావు, టైంని నష్టపోతావు. ఈ టైంని కనుక ఎక్కువ నష్టపోతే రక్షణను కూడా నష్టపోయే డేంజర్ ఉంది, జాగ్రత్త. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫెయిత్. నీలో ఉన్న విశ్వాసం కొరకు నువ్వు పోరాడాలి. పోరాడేదే విశ్వాసం. మన పితరులు పోరాడారండి. అపోస్తలుడైన పౌలు పోరాడాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని గత 10 years నుంచి నేను ప్రభు సేవలో ఉన్నాను. ఒక సాక్ష్యం చెప్పగలను నేను. ఏంటంటే ప్రభు కోసం నేను మంచి పోరాటం పోరాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తొదముట్టించాను. ఈరోజు ప్రభు తీసేసుకున్నా అనేక మంది శిష్యులను నేను తయారు చేశానన్న తృప్తి నాకుంది.
ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ 10 సంవత్సరాల పరిచర్య చాలు. ఇస్తే ఇచ్చాడు ప్రభు, ఇంకా దినాలు ఇస్తాడు ప్రభు. ఇంకా దీర్ఘాయు అనే వాగ్దానం ఉంది. అబ్రహాం దీర్ఘాయు జీవించాడు కాబట్టి నేను జీవిస్తాను ప్రభు కోసం. ఈ 10 yearsకే నేను శిష్యులను తయారు చేశాను. పొండిరా అంటే పోవట్లేదు. వాళ్ళు పొండి చర్చి పెట్టుకోండి, ఎక్కడో దగ్గర చక్కగా ప్రభు రాజ్యం కట్టండి అంటే వెళ్ళట్లేదు. ఇంకా అయ్యగారు పాస్టర్ గారు అనుకో నాయనకథలు అన్నారు. సంతోషంగా నేను వాళ్ళ మీద చేసి దీవించి పంపిస్తాను. హల్లెలూయా. ప్రభు రాజ్యం కట్టబడ్డం ముఖ్యం. కాబట్టి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి పోరాడండి. కాపాడుకుంటేనే దేవుని ఆత్మ నీలో, ఆయన గూఢమైన మర్మాలు నీకు చెప్తారు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆయన విషయంలో ఆయన బోధించుడు. ఆయన ఏమన్నా నాలంటాడు అనుకున్నారా మీ వెనకతలు తిరగనందుకు? ఆయన రాయల్ హోలీ స్పిరిట్. ఆయన పేరే హోలీ స్పిరిట్. హీఈస్ వెరీ రాయల్. ఆయనకు వ్యక్తిత్వం ఉంది. ఆయన చాలా మర్యాదస్తుడు, చాలా డిగ్నిఫైడ్ జెంటిల్మెన్. ఆయన చాలా జెంటల్ గా ఉంటారు. ఆయన దగ్గరకు వస్తేనే ఆయన బోధిస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఆయన వదిలేస్తే ఆయన రాడు. తర్వాత చదువుదా 23వ వచనం. ఒక నిమిషం మళ్ళీ చదువుదా 22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. మీ అవిశ్వాసాన్ని నేను రిపేర్ చేస్తాను. నీవే మా దేవుడివైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడివైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పశ్చాత్తాపం వచ్చిందో చూడండి. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యా యెహోవా వలన మాత్రమే మాకు రక్షణ. సారీ, మేము ఇంతవరకు తప్పు చేసాం. మాకు గుర్రముల వల్ల, రథముల వలన, చెట్ల వలన, రాళ్ళ వలన మాకు రక్షణ రాదు. మమ్మల్ని క్షమించండి. యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఈరోజు సంఘమునకు యెహోవా వలన రక్షణ కలుగుతూ ఉంది. తప్పు తెలిసేసుకున్నారు చూసారా? మా తప్పు వల్ల మా గొర్రెలు పోయాయి, మా మేకలు పోయాయి బలుల్లో, మా ఆస్తి పోయింది, మేము చాలా పోగొట్టుకున్నాము, మా పితరుల కష్టార్జితమును పోగొట్టుకున్నాము, మా గొర్రెలను, మా పశువులను, మా కుమారులను, మా కుమార్తెలను పోగొట్టుకున్నాము. కుమారులను ఎందుకు పోగొట్టుకున్నారంట మీకు తెలుసా? పిల్లల్ని కూడా బలిచ్చేశారు. యోధా మీద ఎందుకు ఇన్ని తిట్లు అంటే, ఇజ్రాయిలీల మీదకి ఎందుకు తిట్లు వచ్చాయనంటే, వాళ్ళు దేవుని పేరట పసిపిల్లలను అగ్నిలో వేసేసారు. ఎంత భ్రష్ట మనసు. దేవుడు ఇచ్చిన గర్భఫలం అండి పిల్లలంటే. తల్లి గర్భములో నువ్వు రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నాను ఇర్మియా అన్నాడే, అలాంటి ప్రాణాన్ని తీసుకెళ్లి దేవుడి పేరట అగ్నిలో వేస్తే దేవుడు ఊరుకుంటాడండి. అందుకే పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా మేము మోసపోయాము. అదుష్టుడు వచ్చి ఇది నిజమా అని చెప్పినప్పుడు వాడి మాటను నిజం అనుకొని మేము మోసపోయి మాకు కలిగి ఉన్నదంతా మేము నష్టపోయామయ్యా. చివరికి మా పిల్లల్ని కూడా మేము నష్టపోయామయ్యా. సిగ్గు నొందిన వారమై సాగిలపడుదుము రండి. అండర్లైన్ చేయండి 25వ వచనం. సిగ్గుపడుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో సిగ్గుపడి మీ ఎదుట మేము సాగిలపడుతూ ఉన్నాం ప్రభా. చదువు. సిగ్గు నొందిన వారమై 25వ వచనం. సాగిలపడుదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయను గాక. మన దేవుడైన యెహోవా మాట వెనక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారము. The ultimate repentance what God requires from us. మనలో నుండి దేవుడు కోరుకుంటున్న నిజమైన పశ్చాత్తాపం. బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఈరోజు ప్రపంచమంతా ఈ COVID-19 లాక్డౌన్లో ఉన్న ప్రపంచం అంతా ఒప్పుకోవాల్సింది ఏంటని తెలుసా? ఆ ఒకే ఒక్క దేవుడు, సృష్టికర్త,
ఆత్మ రూపంలో ఉన్న దేవుడు, ప్రేమస్వరూపుడై ఉన్న ఆ ఏకైక దేవుడిని మనం విభజించుకున్నాం ఇన్ని రకాలుగా. కానీ ఆ ఒకే ఒక్క దేవుని ఎదుట మనం అందరం సాష్టాంగపడి, అయ్యా బాల్యము నుండి నేటి వరకు మేము మీకు విరోధముగా పాపం చేశాము, మమ్మల్ని క్షమించు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, డాడీ నన్ను క్షమించు. నువ్వు ఆ రోజు ఆస్తి పంచమన్నప్పుడు నువ్వు పంచలేదు, నాకు అప్పుడు అర్థం కాలేదు, నాకు నీ మీద కోపం వచ్చి ఆస్తి అంతా ఇచ్చేయమని లాగేసుకున్నాను. కానీ నువ్వు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదో నాకు ఈ రోజు అర్థమైంది డాడీ, నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఎంత ఏడ్చాడో ఆ తండ్రి. ఆ ఏడుపుని చూసి ఆ కుమారుడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏడలేని కొడుకు ఉన్నాడు ఇంట్లో, వాడికి ఏడుపు లేదు, పశ్చాత్తాపం లేదు. కొంచెం దూరంగా వెళ్ళొచ్చిన కొడుకే మేలు, పాపంలోకి వెళ్ళొచ్చిన కొడుకే మేలు. పశ్చాత్తాపడి తండ్రిని కౌగిలించుకున్నాడు. ఇంట్లో ఉన్నాడేమో, ఎందుకు చిన్నోడికి అంత చేస్తున్నావు అని మళ్ళీ నిష్ఠూరపు మాటలు. వీళ్ళు పరిశీలి శాస్త్రులు, స్వనీతి పరులు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. అంటే వాళ్ళు బాగున్నారని చెప్పి, ఏదో కొంత మోరల్గా కరెక్ట్గా ఉన్నారని చెప్పి తప్పిపోయి వచ్చిన వాడిని చేరదీయొద్దని తండ్రికి చెప్తున్నాడు. అని చూడండి, ఆలోచించండి. ఈరోజు ఆ పెద్ద కొడుకులాగా ఉంటారు, తప్పిపోయిన కొడుకులా ఉంటారు. చాలా మందికి పెద్ద కొడుకులాగా స్వనీతి, కడిగో దేవుని హృదయం. ప్రభు ఎందుకు ప్రారంభించారో ఇర్మియా గ్రంథం నా ద్వారా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఇంకా ఎదర ఏం చెప్పబోతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ప్రారంభించారు. ఇది ఆత్మకార్యం. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. పశ్చాత్తాపడదాం. దేవుడు నిశ్చయంగా మనల్ని ఈ గడ్డు కాలం నుండి రక్షిస్తారు. ప్రపంచం అంతటిని, అందరినీ క్షేమంగా ఉంచుతారు, సమాధానంగా ఉంచుతారు. ఆయన కోపించువాడే కానీ ఆయన కోపం ఎల్లకాలం ఉండిపోదు. కనుక రండి మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించారు నాయన. ఇగో ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడు యేసు క్రీస్తు రక్తంలో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరిచి ప్రపంచం అంతటిని క్షమించి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిని మీరు దీవించి శాంతి సమాధానంతో ఆరోగ్యంతో వర్ధిల్లింప చేయమని, COVID-19కి ఒక మంచి వైరస్ని నాయన, ఒక మంచి వ్యాక్సిన్ని మీరు అనుగ్రహించమని నాయన. ఇగో COVID-19తో నాయన ఇగో ట్రీట్మెంట్లో ఉన్న ప్రతి బిడని అమెరికాలో, ఇటలీలో, చైనాలో నాయన, ఇంక ఏ దేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందో, యూకేలో నాయన, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని. అయ్యా వారి లంగ్స్ కి నాయన ఇగో నీ ఊపిరిని వారికి దయచేయండి. నా ఈ ఊపిరి ద్వారా లంగ్స్ ని ప్యూరిఫై చేయండి. ఆ కరోనా నాయన ఆ యొక్క మైక్రో ఆర్గనిజం ని యేసు రక్తంలో మేము బంధిస్తూ నాయన, ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్న వారు హీల్ అవ్వారని మేము వినుటకు నాయన, ఇగో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయన్నట్టు నాయన, ఇగో తండ్రి ఆ డెత్లు తగ్గాయనే వార్త మేము విందుముగాక ప్రభు. సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ వీలు మీ అవకాశమును బట్టి. మరి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఏంటంటే చిన్న రిలీఫ్ ఫండ్ ఒకటి మనం కలెక్ట్ చేస్తున్నాం మన చర్చ్ అంతా కూడా. కాబట్టి మీరందరూ ఆ చర్చ్ రిలీఫ్ ఫండ్కి ఏమన్నా ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే నా గూగుల్ పే అకౌంట్ 9885276655 అనే ఫోన్ నెంబర్కి గూగుల్ పే చేయండి. అందులో అయితే మీ డీటెయిల్స్ ఎవరు ఎంత పంపించారో కూడా వస్తాయి. అవన్నీ కూడా 2 దఫాలుగా పంచుతాం మనం. ఒకటి పూర్ ఫ్యామిలీస్కి, అంటే మన చర్చ్లో లేదా మన వీధుల్లో ఎవరైతే పూర్గా ఉంటారో, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్యాకెట్లు పంచితే అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. అలా కాకుండా నిజంగా పేదరికంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంత కూరగాయలు, కొంత బియ్యం, కొన్ని రేషన్ వస్తువులు అందిద్దాం. నెంబర్ 1 ఇది ఒక ప్రాజెక్ట్. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే పాస్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి 36 మంది లెక్కలోకి వచ్చారు, ఇంకొంత లెక్క ఉంది. కాబట్టి ఇంచుమించు ఒక 40 మందికి మనం కొంత సపోర్ట్ చేద్దాం ఫైనాన్షియల్గా. కనుక మీరెంత 500, 1000 ఏదైనా పర్లేదు, మీరు పంపించినట్లయితే ఆ అమౌంట్ మనం ఈ వారమే దాన్ని కార్యాచరణలో పెట్టి అంతా కూడా ఆ గ్రూప్ లీడర్స్ అందరూ వస్తారు అన్ని ఏరియాస్ నుంచి. వాళ్ళందరూ వస్తే వాళ్ళ చేతుల మీదట ఈ కార్యం జరిపిస్తాం. కనుక కీప్ ప్రేయింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్.